అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేసి, ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫండ్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకుని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ గానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ GSWS ఉంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి IMD ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చి అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయి జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చి చెరువులన్నీ ఫుల్ కావడం అన్ని వచ్చేసాయి.